వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 గంటలకు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాష్ట్రంలో మేము పచ్చ మీడియాతో యుద్ధమే చేస్తున్నాం. ఈరోజు పచ్చ మీడియా ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తూ చంద్రబాబుకు అనుకూలంగా చంద్రబాబు మెప్పు పొందేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహాన్యూస్ వాళ్ళు రాసే అబద్ధాలు, వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలు, తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయటమే. ప్రజా సమస్యల పట్ల వీరు ఎవరో కూడా మాట్లాడట్లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయటంలో వీళ్ళు ఎప్పుడూ కూడా ముందుంటూ పచ్చ మీడియా మనల్ని ఎంత ఇబ్బంది పెడతా ఉందో ఆ పచ్చ మీడియాతో మేము యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు అన్ని రకాలుగా కూడా బాదుతున్నాడు. 3 లక్షలకు పైగా ఉద్యోగాలను చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలో తీసేశాడు. 15,000 కోట్ల కరెంటు ఛార్జీలతో ప్రజలపైన బాదాడు. ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలను చంపేసి ప్రైవేటు స్కూళ్లను, కాలేజీల్లో ఫీజులు పెంచేసి ఈరోజు ప్రజలకు బాదుడు చూపిస్తున్నాడు. సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తిగా మానేశారు. ఉన్న పిఆర్సీని రద్దు చేశారు. కొత్త పిఆర్సీ అమలుకు నోచుకోలేదు. ఐఆర్ ఇస్తామని ఉద్యోగులను మోసం చేశాడు. చంద్రబాబు మోసంతో జనం ఇబ్బంది పడుతూ చంద్రబాబు పెట్టే బాదుళ్ళకి ప్రజల వీపు మాగిపోతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమైపోయాడు. అటు నిరుద్యోగులకు నిరుద్యోగ యువతి ఇవ్వకుండా మెగా డిఎస్సిలో విద్యార్థులను చిత్రహింసలు చేస్తూ రాష్ట్రంలో అరాచకమైన పాలన ఆయన కొనసాగిస్తున్నాడు. వాళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి ఈరోజు సాక్షి పత్రికలో పనిచేసే సీనియర్ జర్నలిస్ట్ను అనకూడని మాటలు మీడియా సమావేశంలో వాళ్ళు అంటూ ఈరోజు ప్రతిపక్షం లేకుండా చేయాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుండా చేయాలని మేము సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేసాము. ఎవరైనా సూపర్ 6 హామీలపై మాట్లాడితే మీ నాలుక కట్ చేస్తాను అనబోయి మీ నాలుక మందం అని అనేశాడు. సూపర్ 6 హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ఈరోజు అన్నీ అమలు చేసేశాను అని చంద్రబాబు చెప్పటం, ఆయన అబద్ధపు మాటలకు ఇదొక నిదర్శనం. ఎప్పుడూ కూడా చంద్రబాబు గ్లోబల్ ప్రచారం చేయడంలో ముందుంటాడు. చంద్రబాబు ఎన్నికలలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అంటూ ఎన్నికలలో చెప్పిన వీడియోల్ని ఒక్కొక్కటిగా ఆయన ప్రజెంటేషన్ ఇవ్వడం, ప్రజలకు చూపించటం జరిగింది. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అంటూ రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడో, 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ సహాయంతో కలిపి ఇస్తానన్న వ్యక్తి ఈరోజు కేంద్రం ఇచ్చే పెట్టుబడి సాయంతో పాటు అందులోనే ఆ కేంద్రం ఇచ్చే అమౌంట్ను తగ్గిస్తూ ఆ 20,000 తగ్గిస్తూ రైతులకు కోత పెట్టాలని చూస్తున్నాడు. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి అంటూ చంద్రబాబు చెప్పిన ఎన్నికల హామీలలో అన్నదాత సుఖీభవ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా చంద్రబాబు భ్రష్టు పట్టించేశాడు. మెడికల్ కళాశాలల నిర్మాణాలను ఆపేశాడు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఆపేశాడు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. పేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో చదువుకోలేకపోతున్నారు. ప్రైవేటు కళాశాలలను ఈయన ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు ప్రజలను నిట్ట నిలువున ముంచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం అధికారంలోకి మళ్ళీ రావాలి అని జనం కోరుకుంటున్నారు అని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆయన చెప్పటం జరిగింది. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, చంద్రబాబు అవినీతితో ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మద్యాన్ని ఏరులై పారించడమే కాకుండా లిక్కర్ కేసు అని చెప్పి తప్పుడు అరెస్టులతో వైసీపీ నాయకులను బెదిరించాలని చూస్తున్నాడు. మా ప్రభుత్వమే లిక్కర్ పాలసీని కొనసాగించింది.
ఎక్కడా కూడా మేము కొత్త డిస్టిలరీలను తీసుకురాలేదు, కొత్త బ్రాండ్లు తీసుకురాలేదు. తీసుకొచ్చిందంతా చంద్రబాబు. మేము ఆదాయాన్ని పెంచి చూపించాం. చంద్రబాబు ప్రభుత్వంలో ఆదాయం మద్యం ద్వారా తక్కువగా ఉండేది, అయినా కానీ లిక్కర్లో స్కామ్ జరిగిందంటున్నాడు. అక్రమ అరెస్టుల పేరుతో బెదిరించి, థర్డ్ డిగ్రీలు ప్రయోగించి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేసి వాళ్ళని అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దుర్మార్గమైన చర్య. సినిమా డైలాగు పుష్పలో రప 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 డైలాగ్ కూడా జగన్మోహన్ రెడ్డి విసరటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తనకొస్తున్న జనాన్ని చూసి, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆయన ప్రతిపక్షంపై, చంద్రబాబుపై, కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడటం జరిగింది.